సింగరేణిని ప్రైవేటీకరించాం, కేసీఆర్ అసత్య ప్రచారం చేశారు. ఆయన 10 ఏళ్ల పాలనలో గనుల వేలాన్ని వ్యతిరేకించడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం. రేవంత్ సర్కారు వేలాన్ని స్వాగతించింది. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదు. ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. హరీష్ ఫోన్ను ట్యాప్ చేశారు. పార్టీ సారథ్యం ఈటలకు అప్పగిస్తే స్వాగతిస్తా. జగన్ నిర్లక్ష్యంతోనే పోలవరం జాప్యం. 5 ఏళ్లు పూర్తి చేస్తాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాం. 60 బొగ్గు బ్లాక్ల వేలం రేపే అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇలా అంటే వాస్తవంగా ఏంటంటే కొన్ని బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్లను ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అది చేస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఆ బ్లాక్ల వేలం మాత్రమే వేస్తూ ఉన్నారు, కానీ సింగరేణిని ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే అది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కిషన్ రెడ్డికి ముల్లబాటే. ఎందుకు అంటే సింగరేణి విషయంలో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఈరోజు రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడాలా వద్దా అనేది ఏదైతే సింగరేణి పైన డిపెండ్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ఇందులో భాగంగా ఈరోజు కొన్ని బ్లాక్లను వేలం వేస్తారు. అందులో నో డౌట్ వాస్తవం చెప్పాలంటే కొన్ని బ్లాక్లు వేలం వేయడం కామన్. అది ఏ ప్రభుత్వం ఉన్నా, యూపీఏ ప్రభుత్వం ఉన్నా ఇంకే ప్రభుత్వం ఉన్నా బ్లాక్లు వేలం వేసేటువంటి పరిస్థితి కామన్గా జరిగేటువంటి పరిస్థితి. సో దాన్ని వేలం వేయడాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడాన్ని రెండింటిని కూడా పోలుస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. అది ప్రధాని మోడీ స్వయంగా వచ్చి చెప్పినా కూడా ఇంకా కూడా కేసీఆర్ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా జరగాల్సిందే. సో కిషన్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. సింగరేణి అంటే ఇలా సింగరేణిని నిజంగా ప్రైవేటీకరణ చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా నేను చెప్పడం మర్చిపోయినా. సింగరేణిలో రాష్ట్రం వాటా 51%, కేంద్రం వాటా 49% మాత్రమే. అలాంటప్పుడు సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేట్ పని చేస్తుంది? సింగరేణి ప్రైవేటీకరణ అనేది పశ్చాబద్ధం. కేసీఆర్ ఆడిన డ్రామా. గత 10 ఏళ్ళలో దేశంలో ఒక్క బొగ్గుగానైనా ప్రైవేటీకరించారా? అలాంటప్పుడు సింగరేణి ప్రైవేట్ పని చేస్తామడం పెద్ద జోక్. ఈరోజు సింగరేణి ప్రాంతం ఒరిస్సాలో ఉన్నట్టు కొన్ని గనులు వేలం వేస్తే అక్కడికి వెళ్ళి ఈరోజు టెండర్ వేసి తగ్గించుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ గనులకు సంబంధించిన టెండర్లు ఏవైతే అందులో కూడా సింగరేణి పార్టిసిపేట్ చేస్తూ ఉంది. అంటే ఇది ప్రైవేట్ పరం కాదు, ఇది కేవలం కాంపిటేటివ్ బిడ్డింగ్. ఇది కొన్ని జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఈరోజు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ పేరుతో బీజేపీన ఆపాదించేటువంటి ప్రయత్నం చేసిండు. సో అలాంటి నిర్ణయాలు ఇప్పుడు జరగవు. ఇక కేసీఆర్ ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడో మనందరూ కూడా తెలుసు వాస్తవంగా.